నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వరల్డ్ SSY3. ఈరోజు మన ఛానల్లో బెండకాయ టొమాటో కర్రీ, రెగ్యులర్గా చేసే బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా బెండకాయతో టొమాటో కర్రీ. అంతేకాదు బెండకాయ వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ఈ బెండకాయ వల్ల? ఫస్ట్ బెనిఫిట్ వచ్చే మెమరీ పవర్. ఈ బెండకాయ తీసుకుంటే మెమరీ పవర్ చాలా అంటే చాలా పెరుగుద్ది. నెక్స్ట్ కిడ్స్కి మెయిన్గా వీక్లీ వన్స్ అయినా కిడ్స్కి బెండకాయ కర్రీ పెట్టాలి. మెమరీ పవర్ చాలా పెరుగుద్ది. నెక్స్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రాబ్లం ఎక్కువ షుగర్తోనే కదా, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతారు. బెండకాయ కర్రీ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. కర్రీలోకి వచ్చేద్దామా? ఇక ఫస్ట్ బెండకాయల్ని మంచిగా కడిగేసుకొని ఒక క్లాత్లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. తడి ఉండదు. బెండకాయలకి ఎప్పుడైనా తడి ఉంటే జిగురు అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూపించినట్టుగా మీడియం సైజ్ ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. వీటికి చిన్న చిన్న పీసెస్ చేయొద్దు. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే బెండకాయలు వేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయలని. ఆ లోపు బెండకాయలు ఫ్రై అయ్యేలోపు ఒక 4 టమాటోస్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసేసుకొని అదే బౌల్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్, ఆవాలు, జీలకర్ర వేయాలి. ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా కలబెట్టేసుకొని మనం ఫస్ట్ పట్టుకున్న టమాటో మిక్సీని కూడా అందులో వేసేసి మంచిగా కలబెట్టేసుకొని మూత పెట్టేసేయాలి. ఎంతసేపు అంటే కొంచెం అది టమాటాలో వాటర్నెస్ అంతా పోయి కొంచెం దగ్గరకు వస్తుంది కదా, అంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కారం, ఉప్పు ఈ 2 వేసి కలబెట్టేసి మళ్ళీ కొంచెం కారం మంచిగా టమాటోకి పట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న బెండకాయలను వేయాలి. బెండకాయలు మంచిగా కలిపేసి మొత్తం మంట తక్కువ పెట్టి ఒక 2-3 మినిట్స్ కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. బెండకాయలు కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేస్తే నెక్స్ట్ మనకి ఎంత గ్రేవీ టైప్ కావాలనుకుంటున్నామో అంత వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా కలిపేసుకొని మీకు ఏమైనా గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ అలాంటివి వేసుకోవాలనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే నేను వేయలేదు, చిన్న బాబుకు పెడతాను కాబట్టి వేయలేదు. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మొత్తం మంట తక్కువ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసుకొని మూత తీసి చూస్తే ఆహా, స్మెల్కే నోరు ఊరిపోతుంది. కొద్దిగా పిడికడంతా కొత్తిమీర వేసేసి కలబెట్టేస్తే బెండకాయ టమాటా కర్రీ రెడీ. కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.